నమస్తే. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన అధిష్టానంతో కాంటాక్ట్‌లో లేరు. ఎవరు ఫోన్ చేయడానికి ప్రయత్నం చేసినా ఆయన ఆన్సర్ చేయట్లేదు అనేది ఇప్పుడు బాగా వినిపిస్తుంది. ముఖ్యంగా మైలవరం నియోజకవర్గంలో ఇద్దరి మధ్య వార్ నడుస్తుంది. అది ఒక మంత్రి జోగి రమేష్ అయితే, ఇంకొక వ్యక్తి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. దీనికి సంబంధించి ఎప్పటినుంచో ఇద్దరి మధ్య చాలా భేదాభిప్రాయాలు, వివాదాలు బాగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో అగ్నికి ఆద్యం పోసినట్టు మైలవరం నియోజకవర్గం నుంచి ఈసారి పెడనలో పోటీ చేసి గెలిచి మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేది మరింత వసంత కృష్ణప్రసాద్ అనుచరుల్లో ఒక అసంతృప్తి సెగను రేపిందని చెప్పాలి. వాస్తవానికి ప్రతిసారి అంటే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజు వసంత కృష్ణప్రసాద్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉచితంగా భోజనం పెట్టడం, అలాగే కేక్ కట్ చేయటం, చాలా హాస్పిటల్స్లో ఎవరైతే రోగులు ఉన్నారో వారికి పళ్ళు అవన్నీ పంచడం చేస్తారు. కానీ ఈసారి వాటికి దూరంగా ఉన్నారు వసంత కృష్ణప్రసాద్. గత కొద్ది రోజుల నుంచి ఆయన సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. దానికి ప్రధాన కారణం ఇదే. ఎందుకనంటే ఎప్పటినుంచో ఆ నియోజకవర్గంలో గొడవలు జరుగుతున్నాయి. ఇది నా నియోజకవర్గం అని జోగి రమేష్ గారు, అలాగే ఇది నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి ఇక్కడ నా కంచుకోట అని చెప్పి వసంత కృష్ణప్రసాద్ వారి అనుచరులు బాహాబాహీకి దిగినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఒక వార్త వైరల్ కావడంతో ఆయన మరింతగా అజ్ఞాతంలోకి, అంటే ఎవరితో కూడా కాంటాక్ట్లో లేకుండా ఉన్నారు. ఇప్పుడు మైలవరంలోనే కాదు, వైఎస్ఆర్సీపీ వర్గాల్లో ఇదే ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకనంటే వసంత కృష్ణప్రసాద్ కుటుంబం కానీ, ఆయన కానీ వ్యక్తిగతంగా చాలా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. నియోజకవర్గంలోనే కాదు, పార్టీ వర్గాల్లో కూడా ఆ కుటుంబానికి ఒక పేరుంది. ఇలాంటి సందర్భంలో అటువంటి వ్యక్తులను, క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులను దూరం చేసుకుంటే పార్టీకి చాలా నష్టం. కాబట్టి మనం ఒకసారి ఆలోచించాలి అనే ప్రతిపాదనను కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్కి తీసుకెళ్ళినట్లు, దీని మీద ఆయన ఆలోచిస్తున్నట్లు కూడా సమాచారం వస్తుంది. మొత్తానికి ఏదైనా ఆయన గతంలో వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో ఈసారి నేను మైలవరం నుంచి పోటీ చేయను అని ఒక వార్త వైరల్ అయింది. వైరల్ అయినటువంటి నేపథ్యంలో ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అంటే అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. నేను పోటీ చేయనని నా పేరుతో వస్తున్నటువంటి వార్తలను ఎవరూ నమ్మొద్దు అంటే ఇక్కడ అర్థమవుతుంది. ముఖ్యంగా మైలవరం నుంచే నేను పోటీ చేస్తానని ఇండైరెక్ట్గా ఆయన చెప్తున్నారు. ఇలాంటి క్రమంలో పెడనకు సంబంధించి ఎవరైతే ఇప్పుడు మంత్రిగా ఉన్నారో జోగి రమేష్, ఆయన అనుచరులు కానీ, ఆయన అభిమానులు కానీ మైలవరం నియోజకవర్గంలో జోగి రమేష్ పేరుతో ఫ్లెక్సీలు, ఆయనకి వెల్కమ్ చెబుతూ రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి క్రమంలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఒక రకమైనటువంటి వాతావరణం నెలకొంది. ఇప్పటికే చాలా సందర్భాల్లో పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించారు జోగి రమేష్ గారు, అలాగే వసంత కృష్ణప్రసాద్ గారు అనుచరులు, అభిమానులు. ఇలాంటి క్రమంలో ఇప్పుడు సీటు విషయంలో చాలా గందరగోళం ఏర్పడింది, అయోమయ పరిస్థితికి వచ్చారు అనేది బాగా వినిపిస్తుంది. మరి దీన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిష్కరిస్తారు అనేది ఇక్కడ చాలా కీలకంగా మారినటువంటి అంశం.